నమస్కారం. నా పేరు టి మనోహర్ పాల్. నేను మీకు హోస్ట్ మరియు స్నేహితుడిగా ఉంటాను. మీ స్మార్ట్ బస్ కెప్టెన్ మరియు నేను ఈరోజు మీ ప్రయాణంలో భాగం అవుతాను. నేను నా కుటుంబంతో హైదరాబాద్లో ఉంటాను. నా గ్రాడ్యుయేట్ని హైదరాబాద్లో పూర్తి చేశాను మరియు నేను మొదటి నుండి ఇంటర్సిటీ స్మార్ట్ బస్తో పనిచేస్తున్నాను. బ్రాండ్ ద్వారా నియమించబడిన మొదటి 10 మంది బస్ కెప్టెన్లో నేను కూడా ఉన్నాను. ప్రతి స్మార్ట్ బస్ కెప్టెన్స్కు 15 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో మేము వివిధ పాత్రలు మరియు బాధ్యతలతో పరిచయం కలిగి ఉన్నాము. మనకి వివిధ రకాల మాడ్యూల్స్ కలిగి ఉండేవి. అవి కస్టమర్ సర్వీస్ స్కిల్స్, మార్గాలు మరియు స్టాప్లతో పరిచయం, సమాచార నైపుణ్యాలు, అత్యవసర ప్రతిస్పందన శిక్షణ, వ్యక్తిగత భద్రత మరియు భద్రత, బస్ పరికరాలు మరియు నిర్వహణ మొదలైనవి. ప్రయాణం లాంచ్ చేరుకోవడంతో ప్రారంభమవుతుంది మరియు నేను చేసే మొదటి పని ప్రయాణికులకు వారి బోర్డింగ్ సమయానికి 30 నిమిషాల ముందు రిమైండ్ కాల్స్ చేయడం, బోర్డింగ్ లొకేషన్ మరియు అవసరమైతే ఏదైనా అదనపు మద్దతుతో వారికి సహాయం చేయడం. మీరు ప్రతిసారి సమయస్ఫూర్తితో ప్రయాణించేలా చూసుకోవడానికి ఇది మా మొదటి అడుగు. ఒకవేళ ప్రయాణికుడు సమయానికి బోర్డింగ్ పాయింట్కి చేరుకోలేకపోతే మీ బోర్డింగ్ పాయింట్కి మార్చుకోవడానికి మిమ్మల్ని అనుమతించే ఫీచర్ మా యాప్లో ఉంది. కొన్ని క్లిక్స్లలోనే యాప్లో ప్రయాణికుడు తమ బోర్డింగ్ పాయింట్ని సులభంగా మార్చుకోవచ్చు. ప్రయాణం చాలా ఖచ్చితమైన ముందస్తు బోర్డింగ్ తనిఖీతో ప్రారంభమవుతుంది. ప్రతిదీ స్థానంలో ఉందని మరియు మా ప్రయాణం సురక్షితంగా మరియు సాఫీగా ఉందని నిర్ధారిస్తుంది. అందులో ఉన్నవి: ఏసీ తనిఖీ చేస్తుంది, లైట్స్ సరిగ్గా పనిచేస్తుంటాయి, వాష్రూమ్లు శుభ్రంగా ఉన్నాయి, బ్లాంకెట్స్, వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంటాయి. మరి మేము వ్యాన్ పికప్లను అందుబాటు చేస్తాము మీ యొక్క ప్రయాణము సౌకర్యవంతమైన జరుగుటకు. ప్రయాణికులు ఎవరైతే వాళ్ళకి అనుకూలమైన పాయింట్ నుంచి బోర్డ్ చేయొచ్చు. ఈ వ్యాన్లలో ఏసీ మరియు లగేజ్కి సరిపడా స్థానం ఉంటుంది. బోర్డింగ్ ప్రక్రియలో భాగంగా తదుపరి దశ ఆన్లైన్ కేవైసీ ప్రక్రియ. ఇది మా ప్రయాణికుల ప్రాముఖ్యతను నిర్ధారించే మరియు సమర్థవంతమైన పద్ధతి. మేము కొత్త ఫీచర్ను కూడా ప్రారంభించాము: డిజిటల్ లగేజ్ ట్యాగింగ్. ఈ ప్రక్రియ ద్వారా మేము మీ వస్తువులను భద్రతను నిర్ధారిస్తాము. నగర పరిమితుల కారణంగా మేము వాష్రూమ్లను హైవేలలో మరియు నగర శివార్లలో మాత్రమే తెరుస్తాము. ఇప్పుడు మేము పిట్ షాప్కు చేరుకున్నాము. ఇక్కడ మేము మా బస్సులు సమయానికి నడుస్తుందని కూడా నిర్ధారిస్తాము. అందువల్ల బయో బ్రేక్ వేచి ఉన్న సమయంలో కూడా మేము వాటిని తనిఖీ చేస్తాము. మా ప్రయాణికులకు సాఫీగా మరియు సమయపాలనతో కూడా ప్రయాణాన్ని నిర్ధారిస్తాము. ప్రతి ఒక్కరి సహకాలంలో తిరిగి తమ స్థానాలలో ఉండేలా నేను హామీ ఇస్తున్నాను. మేము మధ్య బిందుకు చేరుకున్నప్పుడు నేను సైన్ ఆఫ్ చేస్తాను. నా తోటి కెప్టెన్ సాఫీగా కొనసాగేలా చేస్తాడు. ముందుకి ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని కలిగి ఉండండి. ప్రయాణికులు దిగిన తర్వాత మా చివరి పని పోయిన మరియు దొరికిన వస్తువులు. ఇక్కడ ప్రయాణికులకు ఎలాంటి వస్తువులను వదిలిపెట్టలేదని మేము నిర్ధారిస్తాము. ప్రయాణం తరువాత కూడా వారి మనశ్శాంతికి హామీ ఇస్తున్నాం. ఎటువంటి అవాంతరాలు లేని ప్రయాణాలను ఆస్వాదించడానికి ఇంటర్సిటీ స్మార్ట్ బస్తో ప్రయాణించండి. మునిపెన్నడూ లేని విధంగా సౌలభ్యం మరియు విశ్వసనీయతను అనుభవించండి.